ఫ్రెండ్స్, మొన్న కురిసిన వానకి ఆ వాన వెలిసిన తర్వాత కూరగాయల మార్కెట్‌కని వెళ్ళానండి. దగ్గరగా ఉంది కదా అని. అక్కడ ఒక అబ్బాయి కూరగాయలు మేడం తక్కువకి ఇస్తాను రండి అని కేకలేస్తుంటే వెళ్ళాము. వర్షంలో తడుస్తుంటే ఇంకొక ఆవిడ కూడా నాతో చేరారు. ఏంటి మేడం యూట్యూబర్ అంటే ఇక్కడికి వచ్చారు అంటే కూరగాయల కోసం అమ్మా అన్న. ఆ కూరగాయల అబ్బాయి మేడం కొంచెం తెలిసిన అబ్బాయి గుర్తుపెట్టాడు. ఇక ఉండండి మేడం నేను ఇస్తాను అని చెప్తే పావు కేజీ అంత బాబు అంటే పావు కేజీ కాదు మేడం, పావు కేజీ రేటుకే నేను కేజీ ఇచ్చేస్తాను తీసుకోండి అని అన్నాడు. నేను ఇక వెళ్ళేదాన్ని కూడా ఆగిపోయా. మిగిలిన ఇంకొక అమ్మాయి కూడా వచ్చింది. అసలు ఆ వర్షానికి దారుణంగా అన్నీ తడిసిపోయి పాపం వాళ్ళు ఏం చేయాలో అర్థం కాక ఇచ్చారండి ఆ పావు కేజీలు అయ్యి. అందుకని ఆ వీడియో పెట్టాను, ఒక్కసారి చూడండి ఫ్రెండ్స్. చూడండి అబ్బాయి ఎలా తడిసిపోయాడో, ఆ కూరగాయలన్నీ ఎలా తడిసిపోతున్నాయో చూడండి. ఒకళ్ళిద్దరు కొనేవాళ్ళు ఉంటే కూడా రావట్లేదు వర్షానికి. ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాము, వర్షం తగ్గిద్దేమో కూరగాయలు తీసుకుందాం అని చెప్పి వెయిట్ చేస్తున్నాము. కూరగాయలు తడిసిపోతున్నాయి, తొందరగా ఇచ్చిపోదామని వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. మేమంటే ఇంట్లో ఉండి వెయిట్ చేస్తున్నామండి, తడిసిపోలేదు. కానీ వాళ్ళు బయట ఉన్నారు కదా, ఆ బండి మీద తను తడవకుండా చూసుకోవాలి. మరి తన వరకే చూసుకుంటున్నాడు, అది కష్టమైంది. ఆ కూరగాయలు చూడండి ఎలా తడిసిపోతున్నాయో. మరి అవన్నీ ఎంత ఖర్చు పెడితే అనేది తర్వాత అండి. మనలాంటి వాళ్ళు ఖర్చు పెడతారు, 100 కాదు 200 పెట్టైనా తీసుకొస్తారు. కానీ ఎన్నాళ్ళు కష్టపడితే ఆ కేజీ ఒక వంకాయలు కానీ, టమాటాలు కానీ, పచ్చిమిర్చి కానీ, బీన్స్ కానీ, క్యారెట్ కానీ, బీట్రూట్ కానీ ఇవన్నీ చూడండి ఎంతెంత ఖరీదుల్లో ఉండే. మీకు అర్థం కాలేదా? అర్థం కదా. మరి ఇవన్నీ ఎవరు చేయాలి? చూస్తే అయ్యో పాపం అంటాం. చూడండి ఆ వాన ఎలా కురుస్తుందో, నీళ్లు బయటికి రాలేని పరిస్థితి ఉంది. మరి వాళ్ళు వచ్చారు, ఇవాళ మంగళవారం కదా మార్కెట్ ఉంటుందని ఆశ. చూడండి వాళ్ళు పేద రైతులు, మరి వాళ్ళు ఒకళ్ళన్నా క్లాస్గా ఉంటారని చూడండి. వాళ్ళ జీవితాలు అంతేనండి. అక్కడికి వెళ్ళి మనం అవి కూడా బేరాలు చేస్తాము. అంటే మన పరిస్థితి ఇదే, కానీ వాళ్ళ పరిస్థితిని మనం గమనించాలి. మనం ఏం చేయలేము, సామాన్యులం కదా. ఏది చేసినా ప్రభుత్వం చేయాలి, అధికారులు పూనుకోవాలి, కొంచెం గొప్ప మనసున్నోళ్ళు కావాలి ఇవన్నీ చేయాలంటే. కాబట్టి అవన్నీ చూసి అయ్యో పాపం అనిపించింది నాకు. ఏం చేయాలో అర్థం కాలేదు. ఎక్కువ ఇస్తాను మేడం తీసుకెళ్ళండి అని బ్రతిమలాడి వద్దన్నా కూడా పావు అని అడిగితే అర కేజీ కాదు కేజీ 2 కేజీలు అట్లా ఇచ్చి పోసేసాడు మొత్తం కూడా. కావాలంటే మీ ఇంటి దగ్గర దాకా తీసుకొచ్చి ఇస్తానండి అన్నాడు. వద్దులయ్యా, ఇక్కడ మళ్ళీ ఒకళ్ళిద్దరు వస్తున్నారు కదా కొద్దిగా. ఇంకా ఇవే కాకుండా ట్రాక్టర్లో పెట్టుకొని ఆ పక్కన పెట్టుకొని నుంచున్నాడు, ట్రక్కులోనో ఎక్కడో పెట్టుకొని ఉన్నాడు. ఇంత తక్కువగా ఎందుకు పెడతావు బాబు, ఇంటికి వెళ్ళి మళ్ళీ ఆరబెట్టుకొని రేపు చేయొచ్చు కదా అంటే కాదు మేడం పాడైపోతాయి అన్నాడు. ఇంటి దగ్గర నేను తెచ్చిని చూపిస్తాను ఇప్పుడు. ఇట్లా చూడండి ఎంతసేపు వెయిట్ చేసినా ఒక్కళ్ళు రాలేదు కొనటానికి. వాన ఆగిపోలేదు. అతను తీసుకొని లోపల పెట్టుకోలేకపోయాడు, ఇంటికి తీసుకెళ్ళలేకపోయాడు. మరి క్యారెట్లు ఎన్నాళ్ళు కష్టపడితే భూమిలో నుంచి ఒక్క క్యారెట్ తయారై వచ్చింది. ఒక్క బియ్యపు గింజ తయారవ్వాలంటే 6 నెలలు పట్టిద్దండి. మనం కంప్యూటర్ తయారు చేయాలంటే బాగా తెలిసిన వాళ్ళు తొందరగానే తయారు చేస్తారు. ఇవాళ టెక్నాలజీ బాగా పెరిగింది, కానీ ఆ బియ్యపు గింజల్ని తయారు చేసే టెక్నాలజీ పెరగలేదు. భూమిలో నుంచే రావాలి. పండించే వాళ్ళని ఎవరు పోయి పండించినా వాళ్ళని రైతులే అంటారు. ఇప్పుడు శాస్త్రవేత్తలు ఉన్నారు, వాళ్ళు కూడా భూమిలో వేసే పండిస్తారు, కంప్యూటర్లో వేసి పండించరు కదా. మరి మనం తిని బతకాలి కదా. చూడండి అవన్నీ ఎట్లా తడిసిపోయి గందరగోళమైనయో. మరి వాళ్ళు మర్నాడు ఇంకొక మార్కెట్ చూసుకుంటారు, కానీ ఇవన్నీ తడిచి ఎంత ఘోరంగా. అవి కూడా పాపం వచ్చిన రేటు వాళ్ళేమో సొంత పొలాల్లో పండించిన వాళ్ళు కాదు కదా, వాళ్ళు వేరే తీసుకొచ్చి కొనుక్కొని పెట్టిన వాళ్ళు. ఈ వెళ్ళిన వాళ్ళు ఏమంటారంటే అయ్యో పాపం అవన్నీ తడిసిపోయినాయండి. పోన్లే మేడం తడిస్తే తడిసినీలే, చౌకగా ఇచ్చారు, రోజు పిరంగా ఇస్తున్నారు మనకి అంటే పాపం వాళ్ళు కూడా 10 రూపాయలకి తెచ్చి 11 రూపాయలకు 12కి అమ్ముతారు. కానీ మొత్తం వాళ్ళయ్యే కాదు కదా, సరికంతా వాళ్ళదే కాదు కదా. అందుకని నాకు తెలిసిన విశ్లేషణ నేను చెప్పానండి. ఇంటికి వచ్చినాక కూడా నేను అలాగే ఆలోచిస్తూ తడుచుకుంటూ వచ్చాను. నేను అట్లా వానలో అది ఇక కష్టమైపోయిందండి. ఇక ఇంటికి అట్లా వచ్చేసి ఇంటి దగ్గరకు వచ్చిన తర్వాత ఇక వాటి గురించి అలాగే ఆలోచిస్తున్నా. అది ఎట్లా అబ్బాయి గొడుగు పెట్టుకొని కొంచెం తడవకుండా తను రక్షించుకుంటున్నాడు. కూరగాయలు అయితే అలాగే ఉన్నాయి. మరి వర్షం అయితే చాలాసేపు కురిసింది. మరి ఈ ఎంతమంది తినాలి ఈ కూరగాయలు, ఎంతమంది నోట్లోకి వెళ్ళాల్సినయో కుళ్ళిపోయి ఇవి రేపు డస్ట్బిన్ పాలవుతాయి అన్నమాట. అందుకని నాకు కష్టం అనిపించిందండి.
ఫ్రెండ్స్ చూడండి, వాన కురిసి కూరగాయలు గందరగోళం అయిపోయి పాప మా పిల్లాడు ఎంత తక్కువకి ఇచ్చాడో రేట్లకి. రైతుల పరిస్థితి ఇంత ఇవన్నీ తీసుకొచ్చి ఇంటికి తీసుకొచ్చి బాగు చేసి అవన్నీ తీస్తున్నా. వర్షంలో వాళ్ళ గురించి ఇంకా బాగు చేసేవి ఉన్నాయి తీసుకొచ్చినవి. ఇవన్నీ కూడా ఎంత తక్కువకి ఇచ్చాడంటే తడిసిపోయి అంతే కదా మరి. పావు కేజీకి కేజీ ఇచ్చాడనమాట. పావు కేజీ రేటుకే కేజీ ఇచ్చాడు. మరి రైతు బిడ్డల పరిస్థితి ఈ రకంగా ఉంది. ఎవరు దీనికి పూనుకోవాలి? గవర్నమెంట్ పూనుకొని వాళ్ళకి ఏదన్నా రక్షణగా తడవకుండా ఏదన్నా చేస్తే సామాన్యులు కూడా కొనుక్కోవటానికి తినటానికి బాగుంటుంది. వాళ్ళకి ఎంత కష్టపడి తెచ్చి రేట్లు పెంచుతారు కదా. ఆ రేట్లు మరి వాళ్ళకి అనుకూలంగా ఉంటే రేట్లు కూడా తగ్గించడానికి వీలైతే. ఇది నేను బాధపడి తీసిన వీడియో అండి. ఇంటికి వచ్చినాక కూడా చాలా బాధపడ్డాను. పాపం ఎంత కష్టపడి ఆ వాన్లో మన కోసం తెచ్చారు. ఊరికనే తెచ్చారు అనుకోవాలి. మనం డబ్బులు ఇచ్చామా అనేది కాదు. డబ్బులు ఇచ్చినా మనకి తినడానికి అందుబాటులో ఉండాలి కదా, ఉండవు కదా. కానీ మనం ఆలోచించం. ఏమంటామంటే డబ్బులు ఇట్లేదా ఏంటంటే, డబ్బులు ఇస్తే నీకు రావాలిగా. మరి వాన్లో కూడా ఎంత కష్టపడి ఎందుకు వెళ్తున్నాం మనం అక్కడ దొరుకుతాయని కదా. అక్కడ తేకపోతే ఎక్కడ దాకా వెళ్ళాలి కదా. ఇది మానవత్వంతో ఆలోచించాల్సిన విషయం అని మనవి చేస్తూ, ఇది నాకు మనసు కరిగి బాధపడి నేను తీస్తున్న ఫోటో అండి. ఇది ఇంకో విధంగా భావించబాకండి. ఇంకా ఉన్నాయి తెచ్చినవి, అవి తుడుస్తుంది మా అత్తగారు. సరే ఉంటాను.